నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈరోజు మనం శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి మనం చెప్పుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ హిస్టరీ ఏంటి? శ్రీకాకుళం లోక్సభలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలే. అలానే శ్రీకాకుళం లోక్సభ కూడా జనరల్ లోక్సభ నియోజకవర్గమే. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఈ శ్రీకాకుళం లోక్సభకి ఒక గొప్ప చరిత్ర ఉంది. అదేమిటంటే, స్వాతంత్ర సమర యోధులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వారు గౌతు లచ్చన్న గారు 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. అది ఈ లోక్సభకు ఉన్న ప్రాశస్త్యాల్లో ఒకటి. వారి తర్వాత చెప్పుకోదగ్గ వాళ్ళు ఎర్రంనాయుడు గారు. 1983లో ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం ప్రారంభమై మంత్రిగా కూడా చేశారు. 1996లో మొదటిసారిగా లోక్సభకి ఆయన ఎన్నికయ్యారు. 1996, 98, 99, 2004 4 సార్లు ఎర్రంనాయుడు గారు ఈ శ్రీకాకుళం లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014లో కూడా గెలిచారు. అంటే 2014లో, 2019లో 2 సార్లు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడి నుంచి ఆయన లోక్సభకి ఎన్నికయ్యారు. వీరిద్దరూ కాకుండా అక్కడ చాలా పాపులర్ నాయకులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, కణితి విశ్వనాథం గారు. ఇలాగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన అందరూ కూడా చాలా గొప్పవారు, చాలా పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో నుంచి. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే గౌతు లచ్చన్న గారు ఒక ఎత్తు. గౌతు లచ్చన్న గారు మొత్తం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే చాలా గొప్ప బీసీ నాయకులుగా ఆయన పేరు తెచ్చుకున్న స్వాతంత్ర సమర యోధులు. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం 2 మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 కూడా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇచ్చాపురం, టెక్కలి ఈ 2 నియోజకవర్గాలు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ముందుగా ఇచ్చాపురం తీసుకుందాం. ఇచ్చాపురంకి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది బెందాళం అశోక్ గారు. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇది 1952 నుంచి ఉన్న ఒక పాత నియోజకవర్గం. 2,46,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, కవిటి మండలాలు ఉన్నాయి. ఇక్కడ సంఖ్యాపరంగా రెడ్డిక కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ఇది ఒరిస్సా బార్డర్లో ఉండటం వల్ల ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. వారి ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి మరొక ప్రాశస్త్యం ఏంటంటే, టీడీపీ ఆవిర్భవించాక 9 ఎన్నికలు జరిగితే 8 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. కాంగ్రెస్
ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. ఇక్కడ ఇంతవరకు వైసీపీ బోణి కొట్ల. ఇక్కడ ఈ టీడీపీ గెలిచిన ఎక్కువ సార్లు గెలిచింది ప్రొఫెసర్ ఎంవి కృష్ణారావు గారని. ఆయన అస్సాం యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎక్కువ సార్లు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 2014, 2019 రెండు ఎలక్షన్స్లో కూడా బెందాళం అశోక్ గారే టీడీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు 7,145 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ తరఫున పిరియా సాయిరాజ్ ఆయన ఓడిపోయారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక విషయం, 2019 ఎన్నికల్లో జనసేనకు కూడా గణనీయంగా ఓట్లు వచ్చినాయి. 11,123 ఓట్లు వచ్చినాయి. అంటే టీడీపీకి సొంత బలం మీదనే 7,000 ఓట్లు ఉన్నాయి మెజారిటీ. అది కాకుండా జనసేనకు 11,000 ఓట్లు అప్పుడు వచ్చినాయి. అంటే 2024 రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అలయన్స్ ఉండబోతుంది. కాబట్టి ఈ నియోజకవర్గం టీడీపీ నుంచి వైసీపీ లాక్కోవడం చాలా కష్టం. టీడీపీనే ఖాయంగా గెలిచే నియోజకవర్గంలో శ్రీకాకుళం లోక్సభలో ఇదొకటి. 2 పలాస. ఈ పలాస నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు. ఈయన మంత్రిగా కూడా చేశారు. ఈ నియోజకవర్గం 2009లోనే ఫామ్ అయింది. 2,04,000 మంది ఓటర్లు ఉన్నారు. పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలు ఉన్నాయి ఇందులో. ఈ 3 ఎన్నికల్లో కూడా బీసీలే గెలిచారు, వేరే అభ్యర్థులు ఎవరు గెలవలేదు. అంటే ఇది ఒక విధంగా బీసీల నియోజకవర్గంగా చెప్పచ్చు. అసలు శ్రీకాకుళంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా బీసీలు మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నికవుతానికి అవకాశం ఉన్న లోక్సభ నియోజకవర్గం ఇది. ఈ 2009 ముందు ఈ నియోజకవర్గం సోంపేట నియోజకవర్గంగా ఉంది. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోంపేట నియోజకవర్గం మరలా చాలా ప్రాశస్త్యం ఉన్న నియోజకవర్గం. కారణం, గౌతు లచ్చన్న గారు ఈ సోంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఈ సోంపేట నియోజకవర్గం గౌతు లచ్చన్న గారి కుటుంబంతో మమైకమైన నియోజకవర్గం సోంపేట. ఆ తర్వాత పలాస నియోజకవర్గం వచ్చిన తర్వాత కూడా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ఈయన కూడా 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా వారి తండ్రి గారు లాగానే చాలా మంచి పేరు తెచ్చుకున్న శాసనసభ్యులు. 2009లో అంటే ఆ ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జట్టు రంగనాయకులు 6,814 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన శ్యామ్ సుందర్ శివాజీ ఓడిపోయారు. అంటే లచ్చన్న గారి అబ్బాయి ఓడిపోయారు. కారణం, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి 2009లో 22,000 ఓట్లు వచ్చినాయి. అంటే 18.8%, ఆల్మోస్ట్ 19% ఓట్లు వచ్చినాయి. బహుశా ఆ ఓట్లు చీలిక వలన టీడీపీ శ్యామ్ సుందర్ శివాజీ గారు ఇక్కడ ఓడిపోయారు. 2014లో టీడీపీ తరఫునే మళ్ళీ శ్యామ్ సుందర్ శివాజీ గారు 17,500 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ నుంచి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు పోటీ చేసి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆయన. 2019 ఎన్నికలకి లచ్చన్న గారి మనవరాలు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష్ గారు పోటీ చేశారు ఇక్కడ. ఈవిడి మీద 16,000 ఓట్ల మెజారిటీతోటి సిదిరి అప్పలరాజు గారు గెలిచి
ఆయన మంత్రిగా కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా చేశారు. 2019లో ఇక్కడ జనసేనకి 6,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకి వైసీపీ తరఫున ఆల్మోస్ట్ సిదిరి అప్పలరాజు గారే మరలా పోటీలో ఉంటారు. టీడీపీ నుంచి కూడా బహుశా గౌతు శిరీష్ గారే ఉంటారని మనం ఎస్యూమ్ చేయవచ్చు. అయితే ఇక్కడ సిదిరి అప్పలరాజు గారు గెలవటం చాలా కష్టమే ఈసారి. వివిధ కారణాల వలన ఆయన వివాదాస్పదం కావటం, జనసేన టీడీపీ అలయన్స్లోకి రావటం, ఈ 2 కారణాలు గౌతు కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఉన్న మంచి పేరు, వీటన్నిటి వలన వైసీపీ ఈ నియోజకవర్గంలో గెలవటం చాలా కష్టం, సీటు నిలుపుకోవడం చాలా కష్టం. టీడీపీకే ఎక్కువ అవకాశాలున్న నియోజకవర్గం ఇది కూడాను. 3 టెక్కలి. ఈ టెక్కలికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు ఎర్రంనాయుడు గారు తమ్ముడు. 2 ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఎర్రంనాయుడు గారు. ఈ టెక్కలి నియోజకవర్గానికి మరొక ప్రాశస్త్యం కూడా ఉంది. అదేమిటంటే 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన 2 చోట్ల కంటెస్ట్ చేశారు, 2 చోట్ల గెలిచారు. ఒకటి హిందూపురం, 2 టెక్కలి. అయితే టెక్కలికి రాజీనామా చేసి హిందూపురం ఆయన ఉంచుకున్నారు. అలాగా ఈ టెక్కలి నియోజకవర్గానికి ఈ ప్రాశస్త్యం కూడా ఉన్నది. ఒకటి అచ్చెన్నాయుడు గారు రిప్రజెంట్ చేయటం, 2 ఇక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు గెలవటం. ఈ నియోజకవర్గంలో 2,22,000 ఓట్లు ఉన్నాయి. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి ఈ 4 మండలాలు ఈ టెక్కలి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ టీడీపీ వచ్చిన తర్వాత 11 ఎన్నికలు జరిగాయి. అందులో 2 బై ఎలక్షన్స్, 9 సాధారణ ఎన్నికలు. ఈ 11 ఎన్నికల్లో టీడీపీ 8 సార్లు గెలిచింది ఇక్కడ. అంటే టీడీపీకి చాలా అనువైన నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలంటే కంచుకోట లాంటి నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఆ 3 సార్లలో 1 ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో కొర్ల రేవతిపతి గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నికది. ఆయన భార్య కొర్ల భారతి గారు అక్కడ గెలిచారు. అంటే ఈ ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గం కూడా ఇంతవరకు వైసీపీ బూణికోట్ల. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు గారు ఇక్కడ 51% ఓటు సంపాదించారు. 51% ఓట్లు. అయితే ఈ 51% అని చెప్పుకున్నా కూడా వచ్చిన మెజారిటీ మాత్రం 8,367 మాత్రమే. అంటే 2014లో ఈయన మీద ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా 46% ఓట్లు వచ్చాయి. అంటే ఒక చాలా టైట్ ఫైట్ దువ్వాడ శ్రీనివాస్కి అచ్చెన్నాయుడు గారికి జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పోటీలో ఆయన 51% తోటి ఆయన గెలిచారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు అనుకోండి. 2019 ఎన్నికల్లో మరలా అచ్చెన్నాయుడు గారు అక్కడ 51% తోటి గెలిచారు. ఈసారి కూడా ఆయనకి 8,545 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. వైసీపీ తరఫున పేరాడ తిలక్, ఈయనకు కూడా 46% ఓట్లు వచ్చినాయి. జనసేనకి చాలా తక్కువగా 2,800 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీకి వైసీపీకి స్ట్రైట్ ఫైట్ అండ్ కీన్ ఫైట్. ఇది టెక్కలి నియోజకవర్గం. ఈ 2024కి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గారు ఎలాగో ఉంటారు, ఆయన అధ్యక్షులు కాబట్టి ఆయన ఉంటారు. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారిని నామినేట్ చేశారు. ఈయన ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయన 2019లో
రామ్మోహన్ నాయుడు మీద వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన్ని మరలా అక్కడి నుంచి ఫీల్డ్ చేయకుండా పేరాడ తిలక్ గారిని వైసీపీ లోక్సభకి ఫీల్డ్ చేస్తుంది 2024కి. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గంలో 1-2 సార్లు ఈ అచ్చెన్నాయుడు గారి కుటుంబంతో టైట్ ఫైట్లో కీన్ ఫైట్లో ఉన్నారు. ఆయనే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి టెక్కల నుంచి పోటీ చేయబోతున్నారు. అయినప్పటికీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ ఉండటం, కొద్ది గొప్ప యాంటీ ఇన్కంబెన్సీ ప్రాబ్లం ఉండటం, 3 అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం, ఆయనకి కొద్దిగా అక్కడ సానుభూతి కలగటం, ఈ అన్ని కారణాల వలన ఇక్కడ కూడా వైసీపీ గెలవటం కష్టమే. అంటే ఇంతవరకు బోణీ కొట్టలేదు, బోణీ కొట్టేదానికి కూడా ఆస్కారం లేదు ఈ నియోజకవర్గం. తర్వాత పాతపట్నం. ఈ పాతపట్నం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు రెడ్డి శాంతి, ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఇక్కడ ఈ నియోజకవర్గానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉన్నది. అది ఏమిటంటే 1996లో జరిగిన ఉప ఎన్నికలో లక్ష్మీపార్వతి గారు ఇక్కడి నుంచి గెలిచారు. అంటే ఈ శ్రీకాకుళం లోకసభ నుంచి ఎన్టీ రామారావు గారు ఒకసారి, లక్ష్మీపార్వతి గారు ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. ఈ పాతపట్నం నియోజకవర్గానికి 3 సంవత్సరాలు మాత్రమే లక్ష్మీపార్వతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా చాలా పాత నియోజకవర్గం. 1952లోనే వచ్చింది. 2,16,000 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాతపట్నం, మెలియపుట్టి, ఎలన్పేట, కొత్తూరు, హీరా మండలాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఇక్కడ తూర్పు కాపులు, ఎస్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. వీరి తర్వాత కొప్పుల వెలమ, కళింగలు ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 9 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరిగింది. అంటే 10 ఎన్నికలు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985, 2009. మిగతా 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983, 89, 94, 99, 2004. 5 సార్లు టీడీపీ గెలిస్తే ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్వతి గారు కంటెస్ట్ చేసినప్పుడు 1 సారి గెలిచింది. వైసీపీ 2 సార్లు గెలిచింది. ఇక్కడ 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది. 2009లో ఇక్కడ శత్రుచర్ల విజయరామరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, 20,790 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 16% ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి, జనసేనకి అనుకూలమైన ఓట్ బ్యాంకు ఈ పాతపట్నంలో ఇప్పటికి కూడా ఉన్నది. 2014లో టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అభ్యర్థి వెంకటరమణమూర్తి గారు గెలిచారు ఇక్కడ. అయితే మెజారిటీ చాలా తక్కువ, 3,865 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు గారు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేశారు. 2019 ఎలక్షన్స్కి ఈ రమణమూర్తి గారు కంటెస్ట్ చేయలేదు. ఇక్కడ రెడ్డి శాంతి గారు కంటెస్ట్ చేశారు. ఈ వెంకటరమణమూర్తి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలోకి ఫిరాయించి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 15,581 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ రెడ్డి శాంతి గారు గెలిచారు. జనసేనకి 5,508 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేనకి అంతకుముందు 2009లో ప్రజారాజ్యానికి సిగ్నిఫికెంట్గా ఓట్లు ఉన్నాయి. అందువల్ల 2024 ఎన్నికలకి, రాబోయే ఎన్నికలకి జనసేన టీడీపీ అలయన్స్ వైసీపీకి చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి
సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీకి ఎడ్జు ఉన్న నియోజకవర్గం. తర్వాతది శ్రీకాకుళం. దీనికి కూడా ప్రాశస్త్యం ఉన్నది. ఎందుకంటే ఇది ధర్మాన ప్రసాదరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే. అంతేకాకుండా గత ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో చాలా కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ లాంటి శాఖలను కూడా ఆయన నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో వీళ్ళ కుటుంబాలు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కుటుంబాలు. ఇక్కడ కూడా రాజకీయంగా బీసీలే చక్రం తిప్పుతారు. ఇంతవరకు ఈ బీసీలు కాకుండా వేరే వాళ్ళు కాలేదు టీడీపీ వచ్చిన తర్వాత. ఇక్కడ పోలినాటి వెలమలు ఎక్కువగా ఉంటారు. వీరి తర్వాత కళింగ, తూర్పు కాపులు ఉంటారు. ఈ నియోజకవర్గం 1952లో 2 మెంబర్ కాన్స్టిట్యువెన్సీ, అంటే ద్విసభ్య నియోజకవర్గం. ఒక జనరల్ అభ్యర్థి ఉంటారు, ఒక రిజర్వ్డ్ అభ్యర్థి ఉంటారు. ఆ 1952 ఎన్నికల్లో మాజీ స్పీకర్, మొదటి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి గారి తాతగారు, అంటే ఆమె తల్లి తండ్రి కావలి నారాయణ గారు ఈ 1952లో ఇక్కడి నుంచి గెలిచారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఆయన ఓడించింది ప్రతిభా భారతి గారి పెదనాన్ననే. అంటే ప్రతిభా భారతి గారి పెదనాన్నని ప్రతిభా భారతి గారి తాతగారు ఓడించారు 1952లో. అలాగా ఈ నియోజకవర్గానికి కావలి నారాయణ గారు చాలా సీనియర్ నాయకుడు శ్రీకాకుళం జిల్లాలో. ఆయన గౌతుల చెన్న, తెన్నేటి విశ్వనాథం వీళ్ళందరూ కూడా కాంటెంపరీ. ఆయన అల్లుడు జస్టిస్ పున్నయ్య గారు, అంటే ప్రతిభా భారతి గారి తండ్రి గారు ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన జడ్జి కాకముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అంటే ఈ ప్రాంతంలో కావలి నారాయణ గారి అల్లుడు, ఆయన అన్నయ్య ప్రతిభా భారతి వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలాసార్లు ఈ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 1983లో టీడీపీ ఇక్కడ గెలిచింది. ఇక్కడ గెలిచిన తంగి సూర్యనారాయణ గారు స్పీకర్గా కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన స్పీకర్గా కూడా చేశారు. అలాగే ఇక్కడ టీడీపీ 6 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 2004, 2009లో గెలిచింది. వైసీపీ 2019లో ఒక్కసారే గెలిచింది. అయితే ఈ 3 సార్లు గెలిచింది ధర్మాన ప్రసాదరావు గారే. 2 సార్లు కాంగ్రెస్లో గెలిచారు, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలిచారు. మిగతా 6 సార్లు టీడీపీనే గెలిచింది. 2009లో ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 4500 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవగలిగారు. ఇక్కడ కారణం, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి చాలా సిగ్నిఫికెంట్గా ఓట్ బ్యాంక్ ఉంది. అది 19.6% ఓట్ బ్యాంక్ వచ్చింది 2009లో. 28,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి, జనసేనకి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ ఉందని చెప్పడానికి నేను ఈ ఫిగర్లు ఇవ్వడం జరుగుతుంది. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి టీడీపీ నుంచి గుండా లక్ష్మీదేవి గారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు వైసీపీ తరఫున గెలిచిన ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోయారు. 2019లో మరలా ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ తరఫున గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన పెద్ద మెజారిటీ రాలా, 5,779 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. జనసేనకి సుమారు ఇక్కడ 7,557 ఓట్లు వచ్చినాయి. అంటే జనసేనకు కూడా ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఓట్ బ్యాంక్ ఉంది. 2024 రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున 100% ధర్మాన ప్రసాదరావు గారే పోటీ చేయవచ్చు. టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.
బహుశా గుండా లక్ష్మి గారు చేస్తారేమో అని అనుకుంటున్నారు. ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ధర్మాన ప్రసాదరావు గారు మరలా గెలవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎడ్జ్ కూడా ఇక్కడ కూడా టీడీపీకే ఉంది. తర్వాత ఆముదాల వలస, ఈ నియోజకవర్గానికి కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. అది ఏమిటంటే ప్రస్తుతం స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారు ఇక్కడి నుంచే గెలిచారు, ఈ ఆముదాల వలస నుంచి గెలిచారు. ఈ ఆముదాల వలసలో మరొక ప్రాశస్త్యం ఏంటంటే, విశేషం ఏమిటంటే పోటీ బావమరుదుల మధ్య. తమ్మినేని సీతారాం గారి మేనల్లుడు కమ్ బావమరిది, ఆయన పేరు కోన రవికుమార్ గారు, గవర్నమెంట్ విప్గా పనిచేస్తారు 2014లో. వీళ్ళిద్దరికే పోటీ, 2014లో వారిద్దరికే పోటీ, ఇప్పుడు 2019లో కూడా మొన్న వీరిద్దరికే పోటీ, 24లో కూడా వీరిద్దరికే పోటీ జరగబోతుంది. 2009లో బొడ్డేపల్లి సత్యవతి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 16,000 ఓట్లతోటి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు తమ్మినేని సీతారాం గారు, ఆయన ఓడిపోయారు. 2వ స్థానంలో ఉన్నారు, ఆయన ఓడిపోయారు. తమ్మినేని సీతారాం గారు 5 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తెలుగుదేశం పార్టీ తరఫున 5 సార్లు గెలిచి మంత్రిగా చేసి గవర్నమెంట్ విప్గా చేసి 2009 ఎన్నికలకి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు, ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయి పోటీ చేసి ఆయన బావమరిది కోన రవికుమార్ మీద ఓడిపోయారు. అయితే కోన రవికుమార్కి వచ్చింది నారో మెజారిటీనే, 5,449 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 2019లో మరలా బావమరుదులే పోటీ చేశారు. ఈసారి తమ్మినేని సీతారాం గారు గెలిచారు, 13,911 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేనకి 3,000 చిల్లర ఓట్లు వచ్చాయి. 2024 ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ ఉండబోతోంది. మరలా కోన రవికుమారే పోటీ చేస్తారు. ఇక్కడ తమ్మినేని సీతారాం గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరలా ఆయనే పోటీ చేస్తారు. అయితే తమ్మినేని సీతారాం గారు గెలవటం చాలా కష్టం ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఆయన చుట్టూ కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పీకర్గా ఉంటూ స్పీకర్గా ప్రవర్తించకుండా సాధారణ శాసనసభ్యుడిగా ప్రవర్తిస్తున్నారు అనే ఒక వివాదం ఆయన మీద నడుస్తోంది. దానికి తోడు వివాదాస్పదమైన ఆయన ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటారు. వీటన్నింటి వలన తమ్మినేని సీతారాంకి అక్కడ ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కోన రవికుమారు చాలా బ్యాలెన్స్డ్గా ఉండే పొలిటీషియను, ఆయన గెలిచేదానికే ఎక్కువ ఆస్కారం ఉంది ఇక్కడ. తర్వాత నరసన్నపేట, ఈ నరసన్నపేటకి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారి సోదరుడు ధర్మాన కృష్ణదాస్ గారు. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది కూడా చాలా ఓల్డ్ కాన్స్టిట్యుయెన్సీ, 1952లో వచ్చింది. 2,08,000 ఓట్ల మెజారిటీ ఉన్నది, ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. నరసన్నపేట, జులుమూరు, సరవకోట, పోలకి మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. 1952 నుంచి 2019 వరకు 16 ఎన్నికలు జరిగితే 16 ఎన్నికల్లోనూ బీసీలే గెలిచారు. బీసీ ఏతర అభ్యర్థి ఎవరు కూడా ఇక్కడ గెలవలేదు. ఇక్కడ పోలినాటి వెలమ, కాళింగ, తూర్పు కాపులు ఉంటారు. ఈ నియోజకవర్గంలో మరొక విశేషం ఏంటంటే 3 కుటుంబాలే ఆధిపత్యం వహిస్తాయి ఇక్కడ. మొదట్లో సింహ కుటుంబం ఆధిపత్యం వహించేది, ఆ తర్వాత ధర్మాన వారి కుటుంబం, బొగ్గు కుటుంబం, ఈ రెండే అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటాయి. నరసన్నపేట టీడీపీ ఆవిర్భవించాక 9 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరిగింది. ఈ 10 ఎన్నికల్లో టీడీపీ 4 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే వైసీపీ ఒక బై ఎలక్షను 2019. ఈ బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే
ధర్మాన కృష్ణదాస్ గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 2012లో పోటీ చేసి గెలిచారు. ఆయనే మళ్ళా 2019లో కూడా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు ఇద్దరు ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. 2009లో ధర్మాన కృష్ణదాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి 2012లో బై ఎలక్షన్లో వైసీపీ తరఫున గెలిచారు. 2014లో కృష్ణదాస్ గారు ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి రమణమూర్తి గారు 4800 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో ధర్మాన కృష్ణదాస్ గారు 19555 ఓట్లు మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కూడా అభ్యర్థి బగ్గు రమణమూర్తి గారే. 2024 రాబోయే ఎన్నికలు కూడా బహుశా ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండొచ్చు. ధర్మాన కృష్ణదాస్ గారు అండ్ బగ్గు రమణమూర్తి గారు. చాలా కీన్ ఫైట్ ఉండే నియోజకవర్గంలో ఒకటి. ఎవరికి మొగ్గు ఉన్నది అని చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. ఎవరు గెలిచినా కూడా మహా అయితే 4-5 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. ఇలాగా ఈ లోక్సభలో 7 నియోజకవర్గాలుంటే 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు చాలా స్ట్రైట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు. ఒక్క నరసన్నపేట మాత్రమే కొద్దిగా టైట్గా కీన్గా ఉండే నియోజకవర్గం. ఎవరు గెలిచినా కూడా 4-5 వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలవగలరు. ఇంకా లోక్సభకి కనుక వస్తే లోక్సభకి 2014, 2019 2 ఎన్నికల్లో కూడా ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారే గెలిచారు. ఈ రామ్మోహన్ నాయుడు గారు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ని లోక్సభలో కూడా ఇవ్వటం ప్రజలందరూ చూశారు. ఆయన లోక్సభలో ఆయన పెర్ఫార్మెన్సే కాకుండా విడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. యువకుడు అయినప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, కాంపోజ్డ్గా, రెస్పాన్సిబుల్గా ఉండే యువ నాయకుల్లో అతను ఒకడు. ఆయనకి ఎర్రమనాయుడు గారి కుమారుడు అనే అడ్వాంటేజ్ ఉంది. ఆ శ్రీకాకుళం ఎక్కువగా బీసీలకి అనుకూలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఆయన గెలవటం చాలా సులభమని నేను భావిస్తున్నాను. 2024 ఎన్నికల్లో కూడా లోక్సభ నుంచి రామ్మోహన్ నాయుడు గారే ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, ఈయన పేరు నామినేట్ చేయడం అయిపోయింది, ఇన్ఛార్జిగా పెట్టారు. ఈయన 2019లో టెక్కలి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఈ పేరాడ తిలక్ గారు 2024 ఎన్నికలకి రామ్మోహన్ నాయుడు గారి మీద లోక్సభకి పోటీ చేసే అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏదైనప్పటికీ కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ జనసేన టీడీపీ అలయన్స్ అడ్వాంటేజీ ప్లస్ రామ్మోహన్ నాయుడు ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్, ఈ మూడింటితోటి ఈ నియోజకవర్గం రామ్మోహన్ నాయుడే గెలవడానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి సమగ్ర రాజకీయ విశ్లేషణకు సంబంధించినటువంటి సమాచారం. ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే పేద మధ్యతరగతి ప్రజానికం ఎక్కువగా ఉన్నటువంటిది, వెనుకబడినటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎన్ని తరాలు, ఎన్ని పర్యాయాలు ఏదైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చెప్పుకోదగినంత అభివృద్ధి అనేటటువంటిది జరగనటువంటి ప్రాంతంగా ప్రతిసారి ఎన్నికలు హామీలు ఇస్తున్నారు. హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మరో లోక్సభ స్థానంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.